అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే మొదటిసారిగా నవ్వుతుంది, అలాగే శ్రీకృష్ణుడు చెయ్యి తగలగానే కళ్ళు తెరిచి మొదటిసారిగా కృష్ణుడినే చూస్తుంది. అప్పటి నుండి వాళ్ళ ప్రేమ మొదలవుతుంది. చిన్నప్పుడు నిధివనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగింది అని చెబుతారు. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. కానీ కృష్ణుడు రాధని వదిలేసి కంసుడిని చంపడానికి వెళ్ళవలసిన సమయం రావడంతో కృష్ణుడు రాధా దగ్గరికి వెళ్లి నేను వెళుతున్నా అని అనగా అప్పుడు రాధా బోరున ఏడు కన్నయ్య నేను నిన్ను వదిలి ఉండలేను అయ్యా అని బాధపడుతూ రెండు వాగ్దానాలు ఇవ్వాలి అని రాధా కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది. మొదటి వాగ్దానం, నా హృదయంలో ఎప్పటికీ నువ్వే ఉండాలి. రెండవ వాగ్దానం, నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి అని మాట తీసుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణుడు రాధని వదిలేసి 8 మందిని ఎందుకు వివాహం చేసుకున్నాడు? కృష్ణుడు రాధని మోసం చేశాడా? రాధా ఎవరిని వివాహం చేసుకుంది? రాధాదేవి ఎలా మరణించింది? కృష్ణుడు ఎందుకు తన వేణువుని విరగొట్టేశాడు? తెలియాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. జై శ్రీకృష్ణ.